పిఆర్ న్యూస్ కు స్వాగతం. ఉలవపాడు మండలం ఉలవపాడు ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని చిత్రపటాలను అధికారులకు అందజేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉలవపాడు గ్రామంలో పారిశుద్ధ్యంపై, నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బిఎల్ఓ చిడితోటి గిరి, బాపనపల్లి సుబ్రహ్మణ్యం, బాపనపల్లి పవన్ కుమార్, పొన్నూరు రామాంజనేయులు, దివ్యానంద గుప్తా, మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి అబ్దుల్ కరీం, సాంబయ్య, తెలుగుదేశం సీనియర్ నాయకులు, జనసేన మండల అధ్యక్షులు వక్కలగడ్డ అయ్యప్ప, ఎస్కే మహబూబ్ బాషా, చిలకా వరప్రసాద్, లస్కర్ నాగేశ్వరరావు, బాపనపల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. క్లియర్ గా అంటే టెంపరీ కాకుండా పర్మనెంట్ గా ఒకసారి మీరు నేను ఎంపీ వర్క్ కూడా చెప్పాను. అంటే మీరు కూడా మన బడ్జెట్ చూసి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక ఎస్టిమేట్ తయారు చేయాలి, ఎంత అవుతుందని చెప్పి. అనేది అంత ఉండదు కదా మనలో అంత బడ్జెట్ సార్. ఆల్రెడీ బడ్జెట్ ఇప్పుడు మనం ఇప్పుడు కాలువ కట్టి ఉన్నాడు కదా సార్. ఇప్పుడు దర్గా సెంటర్ దాకా ఇప్పుడు కాలువ ఉన్నాయి, రోడ్ దాకా కాలువ ఉంది, మట్టి ఉంది. అది కొంచెం డౌన్ గా తీస్తే పెట్టి మామూలుగా తీస్తున్నారు, మళ్ళీ అది కూడిపోతుంది, మళ్ళీ ఇక్కడ ఏమో బ్లాక్ అయిపోతుంది. ఒకరోజు వెళ్దాం, ఇలా చెప్పారు తీసుకొని ఒకరోజు పెడదాం. సార్ కూడా చెప్పారు ఒకరోజు దాని ప్రకారం అదే వాన పడితే మళ్ళీ అదే కాలువలోకి వెళ్ళిపోయి మళ్ళా పుడికిపోతుంది. ప్లస్ మీరు కాలువ తీసిన తర్వాత దాన్ని వెంటనే వెతిచ్చడం, ప్లస్ రోడ్డు మీద బజార్ రోడ్ బ్లాక్ అయిపోయింది. మీరు కాలువ ఉన్నంత వరకు చేస్తున్నారు, రోడ్డు బ్లాక్ అయిపోయిన చోట మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. సిమెంట్ రోడ్ ఇప్పుడు రైల్వే రోడ్డు ఉన్నాయి, అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇటు పక్క చిల్లకాలు వెళ్తుంది, ఇటు పక్క నుంచి స్టార్ట్ అయ్యి అటు పక్క లాస్ట్ వరకు వెళ్తుంది. మీరు వెళ్ళే దాంట్లో మధ్యలో ఉన్న రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఆ రోడ్డు కూడా కింద కూడా పైప్ లైన్ మీరు ఎట్లా ఒక ట్రైన్ పెడుతున్నారు కాబట్టి ట్రైన్ తో దాన్ని మీరు అనుకుంటే చేయొచ్చు. అది బయట ఎవరైనా చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. కానీ మీరు శానిటైజర్ విషయంలో కొంచెం మాత్రం రేపు వర్షాకాలం మేడం, దాని మీద మాత్రం కొంచెం దృష్టి పెట్టండి మేడం. ప్రతి బజార్ లో ప్లస్ అదొకటి స్మోక్ అనేది ఒకటి వాడుతున్నారు. కానీ ఒక్కసారి ఏదో ఒక సైకిల్ మీద వెళ్ళి వచ్చినట్టుగా వెళ్ళిపోవడం అనేది అనేది అంబేద్కర్ బొమ్మ నుంచి ఇటు తిరిగేసి కృష్ణానగర్ చిన్న బజార్లు అది ప్రతి ఒక్క బజార్కి తిరిగేటట్టు ఎన్ని మిషన్ అయినా ఫాగ్ మిషన్ అయినా కాసేపు స్లోగా వెళ్ళేటట్టుగా వెళ్తే దానికి ఏమన్నా తర్వాత ఈ కాలంలో స్ప్రే మిషన్ కొడతారు, అది అసలు లేదు. చిన్న రిక్వెస్ట్ మేడం, ఈ మసీద్ ఏరియాలో పబ్లిక్ ట్యాప్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరికి తెలియదు. ఇంతవరకు పబ్లిక్ ట్యాప్ లేదు. మీ లెక్కలో మాత్రం పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి. అది బయటకన్నా తీసుకురండి, లేకపోతే కొత్త పబ్లిక్ ట్యాప్స్ అనేది లేకపోతే బోర్ అనేది. వాటర్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఇటు పబ్లిక్ ట్యాప్స్ మీ లెక్కలో